హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్న్ సీడ్స్తో 3 రకాల ఫ్లేవర్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం బేసిక్ పాప్కార్న్ని ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ఒక కడాయిని పెట్టుకుంటున్నానండి. ఈ కడాయిలో వచ్చేసి కార్న్ సీడ్స్ని వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఆయిల్ని కూడా యాడ్ చేయాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత వీటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మన పాప్కార్న్ వచ్చేసి చూసారుగా అండి, పాపింగ్ అవుతుంది. ఇలా పాపింగ్ అవుతున్నప్పుడు మనం మూతను పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా డైరీ మిల్క్ చాక్లెట్ని తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెడుతున్నానండి. ఆ పాప్కార్న్ అయ్యేలోపు కంప్లీట్గా అయ్యే వరకు ఉంచాలండి. పాపింగ్ సౌండ్ ఆగిపోతుంది కదా, అప్పుడు మన పాప్కార్న్ రెడీ అయినట్టు. చూసారుగా మన పాప్కార్న్ వచ్చేసి చాలా బాగా మొత్తం రెడీ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకొని నేను పక్కన పెట్టేస్తున్నాను. వీటిల్లో మనము కొన్ని పక్కన పెట్టేసి కొన్నిటిని అలాగే నేను కడాయిలోనే ఉంచేస్తానండి. ఇప్పుడు ఇందులో కొన్నిట్లో నేను కట్ చేసుకున్నాను కదండి చాక్లెట్ని, దాన్ని అంతా వేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసి దీనిపైన మూత పెట్టి క్లోజ్ చేసి అలాగే పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారుగా చాక్లెట్ అంతా మెల్ట్ అయిపోయి కాన్కి పట్టేసింది. మీకు ఇంకా చాక్లెట్స్ ఫ్లేవర్ కావాలనుకుంటే హర్షీ సిరప్ ఉంది కదండి, దీన్ని కూడా ఇలా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇది మీ చాయిస్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే అలాగే యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే పిల్లలు చాక్లెట్ ఎక్కువగా ఇష్టపడతారు కనుక నేను ఇలా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి. చూసారుగా మంచిగా అసలుకి చాక్లెట్ ఫ్లేవర్తో రెడీ అయిపోయింది ఈ కార్న్. ఇప్పుడు మన చాక్లెట్ పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకో ఫ్లేవర్ ట్రై చేద్దాం. ఒక కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో వచ్చేసి నేను టమాటో కెచప్ ఉంటుంది కదండి, ఇది తీసుకున్నాను. దీన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా. నెక్స్ట్ వచ్చి మనం పక్కన పెట్టుకున్నాం కదండి మన బేసిక్ పాప్కార్న్, అది యాడ్ చేసేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారుగా అండి, మన టమాటో కెచప్ పాప్కార్న్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుంది కదా కలర్ఫుల్గా. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టేసుకొని బటర్ వేసుకుంటున్నానండి. ఈ బటర్ మెల్ట్ అయిపోయేలోపు ఇందులో వచ్చేసి నేను కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, వీటన్నిటిని మొత్తం కలిపేస్తున్నానండి ఈ బటర్లో. ఇప్పుడు మనం చేసుకునేది మసాలా పాప్కార్న్, సో అందుకోసం నేను ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాను. ఇలా మన బేసిక్ పాప్కార్న్ని కూడా యాడ్ చేద్దామండి. ఇలా మొత్తం ఒకసారి యాడ్ చేసేసి వీటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుందామండి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో చీజ్ వేస్తున్నాను. ఈ చీజ్ వేసేసి దీనిపైన మూత పెట్టేద్దామండి, అది మెల్ట్ అయ్యే వరకు. నెక్స్ట్ చూసారుగా మన బటర్ మసాలా పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారుగా అండి, ఈజీగా 3 టైప్స్ ఆఫ్ పాప్కార్న్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.